హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 175. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే అభిమన్యుడు చనిపోయాడు. ధర్మరాజు పూర్తి దుఃఖంలో మునిగి తేలిపోతున్నాడు. అప్పుడు వ్యాసుడు అక్కడికి వచ్చి మృత్యుదేవత తాలూకా వృత్తాంతాన్ని వివరించాడు. అలాగే 16 రాజుల తాలూకా వృత్తాంతాన్ని కూడా వివరించాడు. ఇంతలో ధృతరాష్ట్రుడు ఇదంతా విని అర్జునుడు సంపక్తులను చంపడానికి వెళ్ళాడు కదా, ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్పమని సంజయుడిని అడిగితే సంజయుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అదేంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని చూసి, సంజయ, సంసప్తుల మీదకి యుద్ధానికి పోయిన అర్జునుడు వారితో ఎలా యుద్ధం చేశాడు, అభిమన్యుడు మరణవార్త అతనికి ఎలా తెలిసింది, వివరంగా చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. మహారాజా, అర్జునుడు తన బల పరాక్రమములతో సంసప్తులను సమూలంగా నిర్మూలించాడు. తిరిగి వస్తుండగా అతనికి ఎన్నో దుశ్శకనాలు గోచరించాయి. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, ఎన్నడూ లేనిది ఎన్నో దుర్మిత్తములు గోచరించుచున్నవి. నా మనస్సు ఎంతో అలజడి చెందుతున్నది, శరీరము గుగుర్బాటుకు చెందుతున్నది. ద్రోణాచార్యుడు సామాన్యుడు కాడు. మా అన్నయ్య ధర్మరాజుని ఏ అపాయం జరగలేదు కదా అని అన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు అర్జునుని చూసి, అర్జున, ధర్మరాజుకి అతని తమ్ముళ్లకు ఏ ఆపద కలగదు. వారు తప్ప వేరే వారికి ఏ ఆపద కలిగినా మనకు త్వరలోనే తెలుస్తుంది కదా అని అన్నాడు. తరువాత కృష్ణార్జునులు పాండవ శిబిరంలోకి ప్రవేశించారు. పాండవ శిబిరంలో స్కాందవరాలు నిశ్చేద్దులై ఉన్నాయి. అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, సైనికులు అందరూ నన్ను చూసి తలలు వంచుకుంటున్నారు. వారి ముఖములలో విషాద ఛాయలు గోచరించుచున్నవి. మన శిబిరముల నుండి ఎలాంటి సందడి వినబడడం లేదు. నేను రాగానే నాకు ఎదురు వచ్చు అభిమన్యుడు ఈరోజు ఎందుకో కనబడడం లేదు. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని భయంగా ఉంది అని అన్నాడు. కానీ ఏ మాటకు కృష్ణుడు బదులు చెప్పలేదు. అర్జునుడు వెంటనే ధర్మరాజు శిబిరానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు మొదలగు వారు కూర్చొని ఉన్నారు. వారిలో అభిమన్యుడు లేడు. అది చూసి అర్జునుడికి కాళ్ళు తొట్టుపడ్డాయి. అన్నయ్య, మీరందరూ మీ ఆసనముల మీద విచారవదులై కూర్చొని ఉన్నారు. మీలో అభిమన్యుడు నాకు కనబడడం లేదు. అతనికి ఏమైంది చెప్పండి. ఈరోజు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. దానిలోకి ప్రవేశించడం నాకు మాత్రమే తెలియను. నా అనుమానం నిజమైతే మీరు అభిమన్యుడిని పద్మవ్యూహం భేదించడానికి పంపలేదు కదా. అయ్యో, అభిమన్యుడికి పద్మవ్యూహం ప్రవేశించటకు మాత్రమే తెలియదు, తిరిగి రావడం తెలియదు. మీరు కోరినంతనే అతడు పద్మవ్యూహంలోకి ప్రవేశించి తిరిగి రాలేక కురు సైన్యము చేతిలో ప్రాణాలు పోగొట్టుకోలేదు కదా. శ్రీకృష్ణుడు మేనల్లుడు, కుంతీదేవి మనవుడు, నా కుమారుడు, యుద్ధ విద్యా నిపుణుడు, దివ్యములైన సరసంధానము తెలిసినవాడు. అలాంటి అభిమన్యుడిని శత్రువులు ఏ మాయోపాయంతో చంపారో కదా. గురువులు ఎడ భక్తి కలవాడు, అత్యంత ఉదారుడు, కరుణాత్ముడు, శౌర్యవంతుడు, ధైర్యశాలి, ఇంద్రుని మనవడైన అభిమన్యుడు లేకపోవడం దుస్సాహసము కదా. అభిమన్యుడు నవ్వు ముఖము, ఆ విశాలమైన కన్నులు, విశాలమైన అతని గుండెలు చూసి కదా ఇన్నాళ్ళు నేను బతుకుతున్నది. అభిమన్యుడిని చూడకుండా నేను ఎలా బతకగలను? అయ్యో, హంస తులికా తలపం పవలించు ఉన్న అతని శరీరం నేడు కట్టిమైన నేల మీద పడి ఉన్నదా? ఎల్లప్పుడూ తెల్లని గొడుగుల నీడను ప్రకాశించిన అతని మొహము నేడు ధూళి దూసరమైనదా? ఎల్లప్పుడూ అందమైన నిచ్చెలలు మధ్య వెలుగొందు అభిమన్యుడు నేడు క్రూరమైన నక్కల మధ్య ఉన్నాడా? నానా జన్ములకు నాదుడైన అభిమన్యుడు నేడు అనాథగా పడి ఉన్నాడా? ఎంతో వినయ విధేయతలు గలవాల సుభద్ర కుమారుడు, దేవేంద్రుని మనవడు, నా కుమారుడు ఇంకా లేడు కదా. నాలాంటి మందభాగ్యునికి ఇంతటి కుమారుడు ఎలా దక్కుతాడు? విధాత ఎంత నిర్ణయుడో కదా. మంచివారిని ఎక్కువ కాలం బతకనీయుడు. అయినను ఆ సంపక్తులు యుద్ధమునకు పిలిచినేలా, వారి వెంట యుద్ధముకు పోవులవేలా, దానివలన నా కుమారుని కోల్పోయితుంది కదా అని శోకించుచు అర్జునుడు అక్కడక్కడే కూలబడ్డాడు. అభిమన్య, ధర్మరాజు ముద్దుల కొడక, నీ తల్లి సుభద్రను విడిచి వెళ్ళడం నీకు ధర్మమా? నీ మేనమామ కృష్ణుడు వచ్చాడు, ఒక్కసారి రావా? నీ ప్రేమైన మాటలతో నీ భార్య ఉత్తరను ఊరడించవా అంటూ అనేక విధములు పలవరిస్తూ ఉన్నాడు అర్జునుడు. అర్జునుడు యుధిష్ఠిరుని చూసి, అన్నయ్య, ఇది ఎలా జరిగింది? అభిమన్యుడి వెంట భీమసేనుడు లేడా? దృష్టద్యుమ్నుడు ఏమయ్యాడు? అతని వేరే చోటికి పంపావా? ద్రౌపదుడు, సాత్యకి ఎక్కడున్నారు? మహావీరుడు విరాట్రాజు ఎక్కడకు పోయాడు? కనీసం నువ్వైనా అభిమన్యుడిని కాపాడలేకపోయావా?
లేక వేరే చోట యుద్ధం చేస్తున్నావా? లేని ఎడల నా కుమారుడు దిక్కు లేకుండా మరణించి ఉండడు కదా. నా కుమారుడు రణరంగమున అత్యంత ధైర్యశౌర్య పరాక్రమములను చూపించి మరణించాడు కదా. నా కుమారుణ్ణి అభిమన్యుడు పలువురు చుట్టుముట్టి తమ యొక్క బాణములు, కత్తులు, అస్త్రశస్త్రములతో చంపుచుండగా తనకు తోడుపడువారు లేక నా కుమారుడు నన్ను మనసులో తలుచుకొని, తండ్రి నా శత్రువులను వధించు, నన్ను కాపాడవా అంటూ ఎంతో బాధపడ్డాడు కదా. ఇదేమిటి నేను ఇలా అనుకుంటున్నాను? నా కుమారుడు కృష్ణుని అల్లుడు అమిత ధైర్యశాలి, ఆకాశం విరిగిపడ్డ ఆహవన రంగమున ధైర్యంగా పోరాడుతాడు, కానీ పరుల సహాయం అర్థిస్తాడా? చిరునవ్వు ముఖముతో ఉన్న నా కుమారుని చూడకుండా నేను ఎలా బతకగలను? నా కుమారుని మరణవార్త విని నా హృదయం ఇంకా ముక్కలైపోయిందే. పలువురు కూడా అత్యంత క్రూరంగా నా కుమారుని వధించినప్పుడు వారికి నా గాంధీము, ధనుష్టంకారము, శ్రీకృష్ణ చక్ర జ్వాలలు కానీ గుర్తుకు రాలేదా? అయ్యో, నా కుమారుడు నెత్తిడి మడుగులో ఎక్కడ ఉన్నాడో ఏటో, అక్కడ ఉన్నాడో నాకు చూపువారు లేరు. రణరంగమున చనిపోయిన పడి ఉన్న నా కుమారుడు భూమి మీద ఉదయించిన చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు కదా. తన ప్రాణముకున్న మిల్లగా ప్రేమించిన సుభద్ర యొక్క దుఃఖమును ఎవరు ఉపసంహరించుకోగలరు? కొడుకు కోసం తల్లడిల్లు ద్రౌపది దుఃఖమును మనుమార్పు తరమా అని పలు విధాలుగా పరితపిస్తున్నాడు అర్జునుడు. తర్వాత ధర్మజను మొహం చూసి, ధర్మజ, నేను సంపక్తులతో పోరాడుతున్నప్పుడు కౌరవ వీర సింహనాదములు విన్నాను, యూత్సుడు ఎలుగెత్తి అన్న మాటలు విన్నాను. మీరు అర్జునుడితో పోరాడలేక బాలుడైన అభిమన్యుడు పలువురు కలిసి చంపారు. ఇది మీకు సంతోషంగా ఉందా? మీరు అర్జునుడికి, కృష్ణుడికి అపకారము చేసి బదులుగలరా? ఇది ఎట్లనను ఈ దుష్కర్మల వలన మీకు పాపము చుట్టుకొని మీకు అపకారం చేయకుండా ఉంటుందా అని యూత్సుడు పలకగా నేను చెవిలారా విన్నాను. నేను కృష్ణుడు ఆ మాటలు విని కూడా నమ్మలేదు. ధర్మజ, నీవు తగిన సమయంలో నాకు ఈ విషయం తెలిపినా నేను వెంటనే వచ్చి నా కుమారుణ్ణి చుట్టుముట్టిన వీరులందరినీ సంహరించి ఉండేవాడిది కదా. ఈ ప్రకారం శోకిస్తున్న అర్జునుడి తన బాహువులతో ఆలింగనం చేసుకుని శ్రీకృష్ణుడు ఈ విధంగా అనునయిస్తున్నాడు. అర్జున, ఏమిటి వెర్రి? రణరంగమున యోధులకు వీరమరణం సహజమే కదా. నీ కుమారుడు అభిమన్యుడు ఒంటరిగా అనేక మంది కురుయోధులను ఎదుర్కొని వీరోచితంగా పోరాడి వీరమరణం చెందాడు. దానికి సంతోషించవలసింది పోయి దుఃఖిస్తున్నావా? తెలుసుకునేదంతా తెలుసుకొని కోవిదుడవు. అటువంటి నీవు ఈ ప్రకారం శోకింపదగున? నీవు దుఃఖించుటకు చూసి నీ వారులందరూ ఎలా దీనంగా చూస్తున్నారో చూడు. వారిని ఓదార్పవలసిన నీవు ఈ ప్రకారం శోకించుట తగునా? ఇంకనైనా నీ శోకము వీడి వారిని ఓదార్చుము అని పలికాడు కృష్ణుడు. నా కుమారుడు అభిమన్యుడు గూర్చిన మాటలు నాకు చెప్పండి. నా కుమారుని అతి క్రూరంగా చంపిన వారు ఎవరు? నేను వెంటనే పోయి వారిని అందరినీ చంపి వచ్చేదను. ఈరోజు ఇక్కడ యుద్ధం ఎలా జరిగింది నాకు వివరంగా చెప్పండి. మీరందరూ అత్యంత శౌర్యము, పరాక్రమం కలవారు, అనేక అస్త్రశస్త్రాలు తెలిసిన వారు. మీరు ఇందురుండగా నా కుమారుణ్ణి వాళ్ళు ఎలా చంపగలిగారు? ఏ విధంగా చూసినా ఇది అసంభవాన్ని తోచుచున్నది. ధర్మజ, మిమ్మల్ని పాంచాలులను నమ్మి నేను చెడ్డాను. మీకు నా కుమారుని రక్షించు పౌడత్వము లేదని తెలిసి కూడా నేను వేరే మార్గం లేక నా కుమారుణ్ణి కాపాడలేకపోయాను. ఇంతకు మీరందరూ మీ రథములతో యుద్ధరంగంన చొచ్చుకుపోయినప్పుడు కుమారుని సాయంగా అందకుండా ఎవరు అడ్డగించారు చెప్పండి. అయినా నా వెర్రిగాని మీరు బలపరాక్రములు, ధైర్య సాహసులు ఎక్కడివి? మీరందరూ ఉండి కూడా నా కుమారుణ్ణి ఒక్కడిని రక్షించలేకపోయారు కదా. మీ వంటి చేతగాని వారిని ఎన్ని అన్నా ప్రయోజనమేమున్నది? మీరందరూ బలహీనులు, యుద్ధం అంటే భయపడేవారు అని తెలిసి కూడా నా కుమారుణ్ణి మీ వద్ద వదిలి నేను ఆ సంపక్తులతో యుద్ధములకు వెళ్ళాను. దానికి నన్ను నేను నిందించుకోవాలి. మిమ్మల్ని అని ప్రయోజనం ఏమున్నది? మీరు పైకి మాత్రం వీరుల వలె, సూర్యుల వలె కప్పటుచున్నారు కదా. లేని ఎడల మీరు నా కుమారుని రక్షించి ఉండేవారు కదా. మీకు ఆ ఆయుధములు కేవలం అలంకారప్రాయములు, కానీ యుద్ధం చేయుట కాదు కదా అని అర్జునుడు తన మనసులో క్రోధము, శోకము పనవేసుకొని ఉండగా కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నాడు. అక్కడున్న మహారాజులు, మిత్రరాజులు ఎవ్వరూ కూడా అర్జునుడికి బదులు చెప్ప సాహించడం లేదు. కృష్ణుడు అక్కడ అర్జునుడిని తన అనన్య మాటలతో ఓదారుస్తున్నాడు. అప్పుడు ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున, నీవు సంసప్తులతో యుద్ధం చేయడానికి వెళ్ళావు కదా. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. ఆ పద్మవ్యూహంలో మేమంత ప్రయత్నించిన ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాము. అభిమన్యుడు ఒక్కడికే ఆ పద్మవ్యూహంలో ప్రవేశించుటకు తెలియను. అందువలన నేను అభిమన్యుడి వద్దకు పోయి, కుమారా, మాకెవ్వరికీ పద్మవ్యూహమును ప్రవేశించుటకు తెలియదు. నీవు మార్గము చూపినా మేము నిన్ను అనుసరించదము అని చెప్పాను. దానికి కుమారుడు సరే అన్నాడు. వెంటనే తన రథముతో కూడా పద్మవ్యూహములకు ప్రవేశించాడు.
కౌరవ సేనలను చీల్చి చెండాడాడు. మేము కూడా వెంటనే అతని వెంట పద్మవ్యూహంలోకి ప్రవేశించవలనని ముందుకు ఉరికాము. కానీ సైంధవుడు మమ్మల్ని అడ్డుకున్నాడు. మా అందరిను ఒక్కరోజు రణరంగమున అడ్డుకుని శక్తి అతనికి మహాశివుని వరప్రభావం కలిగిందట. ఆ వరప్రభావంతో సైంధవుడు మమ్మల్ని పద్మవ్యూహంలోకి చొరబడి కుమారునికి సాయంగా వెళ్లకుండా అడ్డుకున్నాడు. మేము అతన్ని ఎదిరించలేక అక్కడే నిలబడిపోయాము. అభిమన్యుడు, కర్ణుడు మొదలగు మహావీరులను ఎదిరించాడు. ద్రోణుడు, కర్ణుడు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలగు యోధులు ఒక్క మారుగా అభిమన్యుడి చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచారు. అయినను వెరవరక అభిమన్యుడు కుమారుడు, సుయోధనుడు కుమారుడు లక్ష్మణుని, బృహద్బలుని మొదలగు అనేక మంది రాకుమారుని చంపాడు. వారు తన రథం విరగ్గొట్టగా అభిమన్యుడు తన గద తీసుకుని కిందకి దూకి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు దుశ్శాసన కుమారుడు అభిమన్యుడిని మీదకి దూకాడు. అభిమన్యుడు అతని రథం విరగొట్టాడు. అతడు కూడా తన గదతో కిందికి దూకి యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడు దుశ్శాసన కుమారుడితో ఘోరంగా యుద్ధం చేసి ఇద్దరూ నేల మీద పడిపోయి తమ తమ గదాగతాలతో మరణించారు. ఆ ప్రకారంగా అభిమన్యుడు తన తండ్రి మేనమామ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టాడు. వీర స్వర్గం అలంకరించి అక్కడ నాగలోక సుఖాలను అనుభవిస్తున్నాడు అని చెప్పాడు ధర్మరాజు. తన సుకుమారుడు చనిపోయిన వివరంగా తెలుసుకున్న అర్జునుడు మనసు వికలంగా మూర్ఛపోయాడు. శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు అతనికి ఉపచారములు చేశారు. మూర్ఛ నుండి తేరుకున్న అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. మొహమంతా ఎర్రబడింది. అందరూ వినండి, ఇది నా ప్రతిజ్ఞ. ఆ సైంధవుణ్ణి రేపు సాయంత్రం సమయంలోగా అవశ్యము చంపుతాను. ఆ సైంధవుడు భయంతో నిన్ను శరణు వేడినా, ఆ కృష్ణుని శరణు వేడినా, కడక నన్ను శరణు వేడినా సరే అతను రణభూమి విడిచి వెనక్కు తిరిగి పారిపోతే తప్ప వాడిని వదలను. నా కుమారుణ్ణి మృతికి కారకుడైన ఆ సైంధవుడిని కాపాడుటకే కౌరవసేన యావత్తు నా మీద మూకుమ్మడిగా వచ్చి నా మీద అస్త్రములు ప్రయోగించినా సరే వాడిని వదలను, చంపి తీరతాను. ఈ నా ప్రతిజ్ఞ తప్పిన ఎడల నేను గురుద్రోహము, బ్రహ్మహత్య, పాద్యము మొదలగు ఘోర పాతకములు చేసిన పాపంలో పోవుదను. మరియు నా ఈ ప్రతిజ్ఞ కూడా ఆలకింపుడు. దేవతలు, రాక్షసులు, కింపురుషులు మొదలగు వారు ఎవ్వరు వచ్చి వాడిని రక్షించినా సరే వాడిని రేపు సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు నేను చంపి తీరతాను. అలా కాని పక్షంలో నేను అగ్ని ప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ అని పలికాడు అర్జునుడు. వెంటనే తన కాండీవమును తెప్పించాడు. దానికి పూజాధికములు నిర్వర్తించాడు. నారి సారించాడు. శ్రీకృష్ణుడు తన పాంచజన్యమును పూరించాడు. అర్జునుడు తన దేవదత్తం పూరించాడు. పాండవ సైన్యంలో తూర్యనాదములు మినిమిట్టాయి. సైనికులు సింహనాదాలు చేస్తున్నారు. అర్జునుని అక్షయతునీరుల్లోని అస్త్రశస్త్రములు వీరావేశంతో నృత్యం చేశాయి. పక్కనే ఉన్న భీమసేనుడు అర్జునుని చూసి, అర్జున, నీ వెంట నేను ఉన్నా, విజృంభించు, సైంద్రవుణ్ణి త్రుంచు. దేవదత్తము, పాంచజన్యము ఘోషలు విని కౌరవ వీరులు గుండెలు పగిలిపోతాయి. ఇది తథ్యం అన్నాడు. ఆ రాత్రి అకస్మాత్తుగా పాంచజన్యము, దేవదత్త ఘోషములు విన్న కౌరవ యోధులు కలవరపడ్డారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.